ఒక రోగి ప్రాణాలను నిలబెట్టే వైద్యుల్ని దైవంతో సమానంగా చూసే మన సమాజంలో అలాంటి దైవం మీదనే రాక్షసుల కన్నా క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే రెండు కారణాలున్నాయి. ఒకటి విచక్షణ లేకపోవడం, రెండు తప్పు చేస్తే శిక్షకు గురవుతాము అన్న భయం లేకపోవడం. ఒక మనిషికి జంతువుకి మధ్య ఉన్న వ్యత్యాసం విచక్షణ. మనిషి అది కోల్పోవడం వల్లనే ఇలా ప్రవర్తిస్తున్నారు. మరి ఈ విచక్షణ జ్ఞానాన్ని మనిషికి ఎవరు నేర్పించాలి? అమ్మ. అవును, అమ్మే. ఒక మగపిల్లవాడు తండ్రి సంరక్షణలో కంటే తల్లి సంరక్షణలో చాలా ఉన్నతంగా పెరగలడు ఎప్పుడైతే ఆ తల్లి విచక్షణ జ్ఞానాన్ని నేర్పిస్తుందో అప్పుడు. అసలు విచక్షణ జ్ఞానం అంటే ఏమిటి? ఏది ఒప్పు, ఏది తప్పు అని తెలుసుకోగలగడం. తల్లిగా ఆ కొడుక్కి ఎలా తినడం, తాగడం, మాట్లాడడం, నడవడం నేర్పిస్తుందో అలాగే ఆ కొడుక్కి ఒక తల్లిని ఎందుకు గౌరవించాలి, ఒక చెల్లితో ఎలా మెలగాలి, తన భార్యని ఎలా చూసుకోవాలి, ఒక పరాయి స్త్రీతో ఎలా ప్రవర్తించాలి అని ఖచ్చితంగా నేర్పాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. అలా తల్లిదండ్రులు తమ పిల్లలకి విచక్షణ జ్ఞానాన్ని బాధ్యతగా నేర్పగలిగితే సమాజంలోకి ఇలాంటి రాక్షసులు ఉద్భవించకుండా చూసుకోవచ్చు. అప్పుడు మనిషి అనేవాడు జంతువుని జంతువుగా, మనిషిని మనిషిలా, స్త్రీని దేవతగా చూసే సమాజాన్ని నిర్మించుకోవచ్చు. ఒక కుటుంబం బాగుంటేనే సమాజం, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. మనిషిగా పుట్టావు, మనిషిగా మాత్రమే బతుకు చాలు. నెంబర్ 2, తప్పు చేస్తే శిక్షకు గురవుతామన్న భయం లేకపోవడం. అవును, భారత శిక్షా స్మృతిలో లోపాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాల్సిన నిజం. మరి ఈ లోపాల్ని సరిదిద్దే బాధ్యత మనం మన రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టాం. మరి ఆ రాజకీయ నాయకుల్లో కూడా లోపాలు ఉంటే ఆ లోపాల్ని సరిదిద్దే బాధ్యత మళ్ళీ మన మీదనే ఉంది. అది ఎలా అంటే ఓటర్స్. అవును, నువ్వు నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఉండు. అప్పుడు ఆ రాజకీయ నాయకుడు తను అధికారంలోకి రావాలి అంటే డబ్బులు పంచాలి అన్న కాన్సెప్ట్ మర్చిపోయి ఎలాంటి మంచి పనులు చేస్తే ప్రజలు తనకు ఓటు వేస్తారు అనే ఆలోచనలు ఆ నాయకులు చేస్తారు. అలాంటి నాయకుల్ని మాత్రమే నువ్వు ఎన్నుకో. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కడినే మారితే సరిపోతుందా అని. గుర్తుపెట్టుకో, మార్పు ఎప్పుడూ చిన్న, అతి చిన్న వాటితోనే ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.